సోనియా వల్లే తెలంగాణ కళ సాకారమైందని మాజీ మంత్రి తుమ్మల అన్నారు. అధిష్టానం ఆదేశాలతోనే తాను ఖమ్మం, పొంగులేటి, పాలేరులో పోటీ చేస్తున్నారని అన్నారు. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని కార్యకర్తలకు తుమ్మల పిలుపునిచ్చారు. జిల్లాలో అరాచక శక్తులను తరిమి కొట్టాలని, అభివృద్ధి రాజకీయాలకు బాటలు వేయాలని తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. దేశ కోడలుగా వచ్చి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షని 60 సంవత్సరాల కోరికలు తీర్చినటువంటి తల్లి సోనియా గాంధీ గారు. అది అవినీతి పరుల చేతుల్లోనో, అరాచకుల చేతుల్లోనో, అర్భకుల చేతుల్లోనో ఈ రకంగా అన్యాయం జరుగుతూ ఉంటే తెలంగాణలో పుట్టినటువంటి మనం, ఈ అరాచకాలు చూస్తున్నటువంటి మనం వాటికి అడ్డుకట్ట ఇవ్వకపోతే మన బతుకు కూడా అన్యాయం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. సంపాదించుకోండి, సుఖంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. ఇప్పుడు మీరు ఈతగొట్టి ఇంకా ఆరోగ్యంగా ఉండండి. కానీ ఈ రకమైనటువంటి శక్తులు సహిస్తే పార్టీ నుంచి పోటీ చేయాలని చెప్పి నన్ను బలవంతం పెట్టే తీసుకొచ్చారు. అయినా నేను మొన్న చేసినటువంటి రీసెంట్గా చేసినటువంటి కార్యక్రమాల్లో పాలేరు ఒకటి, నేను అది అడగటమే న్యాయం అని పాలేరు అనుకున్నా. రెడ్డి గారు పాలేరుకి వెళ్తానంటే సరే కానివ్వండి, ఖమ్మం వేరు కాదు, పాలేరు వేరు కాదు, ఖమ్మం జిల్లా 10 స్థానాలు కూడా ఒకే అసెంబ్లీగా మనం పనిచేద్దాము. ఇప్పుడు మీరందరూ జిల్లాకు అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, అన్ని గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, అన్ని నియోజకవర్గాల నుంచి ఇక్కడ ఖమ్మం ఏదో ఒక వృత్తిలో స్థిరపడి ఎమ్మటున్నటువంటి మీకు అన్ని నియోజకవర్గాలు గెలవాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఎక్కడున్నా ఆ పార్టీ ద్వారా సంక్రమించే అవకాశాన్ని ప్రజల కోసం వాడతా తప్ప ఎక్కడా కూడా తప్పు చెయ్యను అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆయన గారు భవిష్యత్తులో దేశ ప్రధాని కావాలని చెప్పి దేశ ప్రజలు కోరుకుంటున్నారు. అందుట్లో మనం కూడా ఎంతో కొంత భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో నేను ఇందిరాగాంధీ గారి సభల్లో ఉన్నా, అదేవిధంగా రాజీవ్ గాంధీ గారి సభల్లో ఉన్నా, ఇప్పుడు రాహుల్ గాంధీ గారి సభల్లో కూడా ఉన్నా. నాకు రాజకీయాల్లో ఆ అవకాశాలు వచ్చినాయి. అయినా సరే ఇప్పుడు భారతదేశానికి యువకుడు, సామాన్య మనిషి, ఇంతమంది ప్రధానమంత్రులకి అవకాశం ఉన్నటువంటి ఆ ఇంట్లో అంత సామాన్యుడు పుట్టడం, ఆ రకంగా నడవటం అనేది కూడా ఆశ్చర్యం వేస్తుంది నాకు. ఖమ్మం జిల్లా ఈనాడు తెలంగాణ జిల్లాల్లో మంచిగా మనం ఎక్కడ బతకగలుగుతామంటే ఖమ్మంలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్డు జలవిహార్లో బీఆర్ఎస్ కీలక సమావేశం జరుగుతుంది. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఆధ్వర్యంలో నియోజకవర్గాల ఎన్నికల ఇన్ఛార్జీలు, వార్ రూమ్లో ఇన్ఛార్జీలతో సమావేశం జరుగుతుంది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, మేనిఫెస్టోను ఇంటింటికి తీసుకెళ్లే అంశంపై మంత్రులు దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తుంది. మీ కమిట్మెంట్ ఎంత నిబద్ధతతోటి పనిచేస్తున్నారని చెప్పడానికి మీరు ఈ ఆలోచించినటువంటి గారు కూడా ఇక్కడికి విచ్చేస్తారు కాబట్టి అయినది లంచ్ చేసుకుని ఇప్పుడు పెద్దలు ఆర్థిక మంత్రి గారు, పార్టీ వ్యవస్థాపక సభ్యులు హరీష్ రావు గారిని మాట్లాడాల్సిందే విజ్ఞప్తి చేస్తాము. మన అంతర్గత సమావేశం ఈ సమావేశానికి ఏం చేయనటువంటి వాళ్ళు రావు గారు కూడా విచ్చేసారు కాబట్టి మన సమావేశాన్ని అనుకున్నట్టుగా ఎటువంటి టైం వేస్ట్ చేసుకోకుండా జై తెలంగాణ. మీ కమిట్మెంట్ ఎంత నిబద్ధతతోటి పనిచేస్తున్నారని చెప్పడానికి మీరు ఈ ఆలోచించినటువంటి గారు కూడా ఇక్కడికి విచ్చేస్తారు కాబట్టి